హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యూటర్ థింగ్స్. ఈరోజు మన వీడియోలో మొత్తం పవర్ బిఐ గురించి చూడబోతున్నాం. పవర్ బిఐ అంటే ఏంటి, బేసిక్ లెవెల్లో మీకు ఇప్పటివరకు పవర్ బిఐ అంటే ఏంటి తెలియకపోతే ఈ వీడియోలో మనం క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ కాన్సెప్ట్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్టయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏంటి పవర్ బిఐ అనేది, ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉంటాయి, టెర్మినాలజీస్ ఎలా ఉంటాయి, అసలు పవర్ బిఐ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, సో ఎలా యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి విజువల్స్ పవర్ బిఐ యూజ్ చేసి, ఇవన్నీ చూద్దాం. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా అప్కమింగ్ టెక్నాలజీస్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మనం కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి. సో పవర్ బిఐ అనేది ఏంటి అంటే ఇది ఒక పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు. అంటే డేటా విజువలైజేషన్ కోసం యూస్ చేస్తాం, ఒక టూల్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే టూల్స్ ఎలా ఉంటాయో ఫర్ ఎక్సెల్ ఇవాళ టూల్స్ లాగా మనకి విజువలైజేషన్కి ఒక యాప్ లైక్ టూల్ లాగా యూస్ చేస్తాం, దాన్ని పవర్ బిఐ అంటాం. సో ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే డేటాని తీసుకొచ్చి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి మోడల్స్ క్రియేట్ చేసి దాని నుంచి విజువల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎలాంటి విజువల్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ బార్ చార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇలా విజువల్స్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో నాట్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ విజువల్స్ యూ కెన్ సీ హియర్, ఇలా విజువల్స్ రావచ్చు. సో ఇది బార్ చార్ట్స్, పై చార్ట్స్, బిజినెస్ సేల్స్ ఎలా ఉన్నాయి, సో ఇలా అన్నిటినీ ఒక వ్యూ చేయొచ్చు. కార్డ్ అంటాము, ఇది బార్ చార్ట్, ఇదేమో స్కాటర్ చార్ట్ లైక్ దట్. సో దీన్ని పై చార్ట్. సో దిస్ ఇస్ ఎ కార్డ్ లైక్ దిస్. డిఫరెంట్ చార్ట్స్ని విజువలైజేషన్స్ని మనం క్రియేట్ చేయొచ్చు, సో దట్ మనం డేటాని అనలైజ్ చేయొచ్చు. సో ఇలా మనం విజువల్స్ని అయితే యూజ్ చేస్తాం పవర్ బిఐని. సో పవర్ బిఐ అర్థం కావాలంటే ఫస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో అర్థం కావాలి. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి, మనం ఒక స్ట్రాటజీని, ఒక టెక్నాలజీస్ని యూజ్ చేసి మనం డేటాని కలెక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తాము. సో దాని నుంచి మనం బెటర్ డెసిషన్స్ని అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సేల్స్ కంపెనీ ఉంది, మీకు డేటా ఉంది, ఈ రీజియన్లో ఈ సేల్స్ ఉంది, ఈ ప్రోడక్ట్కి ఇంత సేల్స్ జరుగుతున్నాయి, సో డేటా మొత్తం అవైలబుల్ ఉంది. సో అది మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ చేసామనుకోండి, అంటే కలెక్ట్ చేసి అనలైజ్ చేసి డిజైన్ చేసాం, అది విజువల్స్ మనం క్రియేట్ చేసాం. సో దాని నుంచి మీకు అర్థమవుతుంది ఎంత ఎంత సేల్స్ ఏ ఇయర్లో ఎక్కువ ఉన్నాయి, ఏ సేల్స్ ఏ ప్రోడక్ట్కి ఎక్కువ వస్తున్నాయి, సో ఏ రీజియన్లో ఎక్కువ సేల్ అవుతున్నాయి. సో ఇలా మనం గ్రాఫ్స్ అనేవి ఉంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇంటర్ప్రిట్ చేయొచ్చు డేటా. సో ఫర్దర్గా మనం ఎలాంటి ప్రొడక్ట్స్ని పెట్టినట్టయితే మనకి సేల్స్ ఎక్కువ వస్తాయి, సో ఆల్రెడీ సేల్స్ ఎలా ఉన్నాయి, క్లయింట్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, సో ఎందుకు ఆ సేల్స్ ఆ రీజన్స్లోనే ఎక్కువ వస్తున్నాయి, ఏంటి ఫ్యాక్టర్స్. సో ఇలా అన్నిటిని మనం అనలైజ్ చేయొచ్చు అండ్ ఇంటర్ప్రెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్దర్ డెసిషన్ ఏం తీసుకోవాలి అనేది మనం దాని నుంచి తీసుకోవచ్చు. సో ఇదేంటి అంటే బేసికల్గా మనకున్న రా డేటాని యాక్షనబుల్ నాలెడ్జ్గా మారుస్తుంది. అంటే నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటి, ఆ నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం మనం డేటా నుంచి. సో దానే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాము. ది బిజినెస్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే టూల్నే పవర్ బిఐ అని యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ పవర్ బిఐ, దే ఆర్ మెనీ టూల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అండ్ ట్యాబ్యులా కూడా ఒకటి ఉంది. సో పవర్ బిఐ అండ్ ట్యాబ్యులా ది సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్, బట్ దాని ఫంక్షనాలిటీస్ అండ్ దాని క్యాపబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మనకి క్విక్ వ్యూ అని కూడా ఉంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ పవర్ బిఐ అంటే ఇట్స్ లైక్ బిఐ ఎందుకు వాడాలి అసలు అంటే, ఇది మనకి ఎన్హాన్స్డ్ డెసిషన్ మేకింగ్కి యూస్ అవుతుంది బిజినెసెస్లో, మనకి ఎఫిషియన్సీని, ప్రొడక్టివిటీని బూస్ట్ చేస్తుంది, అండ్ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎడ్జెస్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిమిలర్ కైండ్ ఆఫ్ మార్కెట్ వేరే వాళ్ళు యూస్ చేస్తున్నారు, కానీ వాళ్ళు సరిగ్గా డేటా అనలైజ్ చేయలేదు, ప్రిడిక్ట్ చేయలేకపోతున్నారు, వేరే డెసిషన్స్ని తీసుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు ఇది యూస్ చేసి మీ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు, మీ కాంపిటేటివ్ ఎడ్జ్ని గెయిన్ చేయొచ్చు మార్కెట్లో. సో దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో దాన్ని అచీవ్ చేయడానికే మనకు పవర్ బిఐ అనేది ఉంది. పవర్ బిఐ అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్గా చెప్తాము. అది మైక్రోసాఫ్ట్ ద్వారా క్రియేట్ చేయబడినది. అది మనకి డేటాని అనలైజ్ చేసి క్రియేట్ చేసి విజువలైజేషన్స్ క్రియేట్ చేసి, ఐ మీన్ విజువల్స్ ఈజ్ నథింగ్ బట్ రిపోర్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ అంటాం దాన్ని. దాని నుంచి ఇన్సైట్స్ని గెయిన్ చేసి మన ఆర్గనైజేషన్లో హెల్ప్ అవుతుంది. సో ఏ ఆర్గనైజేషన్, సేల్స్ ఆర్గనైజేషన్ అలాంటివి. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఒకటి, ఇది డెస్క్టాప్ వర్షన్ అనమాట. సో ఎలా అయితే మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ డెస్క్టాప్ వర్షన్స్ ఎలా అయితే ఉన్నాయో, ఇది కూడా ఒక స్టాండర్డ్ విండోస్ అప్లికేషన్ అని చెప్పొచ్చు.
దీనిలో మనం ఏం చేయొచ్చు అంటే డేటాని ఇంపోర్ట్ చేయొచ్చు, మోడలింగ్ చేయొచ్చు, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు ఆ డేటాని. దాని నుంచి ఒక విజువల్స్ని క్రియేట్ చేయొచ్చు, స్టన్నింగ్ విజువల్స్ని, ఇంటరాక్టివ్ విజువల్స్ని. నెక్స్ట్ పవర్ బిఐ సర్వీస్ అని ఉంది. అది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఆన్లైన్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అని చెప్పొచ్చు. ఇది కూడా మైక్రోసాఫ్టే బిల్డ్ చేసింది. ఇదే పార్ట్ ఆఫ్ పవర్ బిఐ సూటే. సో ఏదైతే మనం డెస్క్టాప్లో క్రియేట్ చేసామో విజువల్ని, దాన్ని పబ్లిష్ చేస్తే మనకి బిఐ సర్వీస్లో అవైలబుల్ ఉంటుంది. సో దాని నుంచి వేరే వాళ్ళకి షేర్ చేసుకొని అలా కొలాబరేషన్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ బిఐ మొబైల్ అనేది ఉంది. మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ దాన్ని కూడా ఆఫర్ చేసింది. సో దాని నుంచి మనం రిపోర్ట్స్ మనం ఫింగర్ టిప్స్లో మన ఫోన్లో కూడా యాక్సెస్ చేసి మనం వ్యూ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ పవర్ బిఐ. ఎలా ఉంటాయంటే డెస్క్టాప్ వర్షన్ ఇలా ఉంటుంది, మామూలు ఎక్సెల్ ఇలాంటి వెబ్సైట్స్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. సో పవర్ బిఐ సర్వీస్ అయితే ఏవైతే ఆన్లైన్ సర్వీసెస్ లైక్ అజూర్ ఆన్లైన్ సర్వీస్ ఎలా ఉంది అది, నెక్స్ట్ పోస్ట్ మ్యాన్, అలా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అవైలబుల్ ఆన్లైన్ ఉంటాయి కదా. సో అలా పవర్ యాప్స్లో నుంచి పవర్ బిఐ సర్వీస్ వెబ్సైట్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ గూగుల్ అండ్ యూ కెన్ గెట్ టు దట్. సో లాగిన్ అవుతే మీ పర్టికులర్ ప్రో లైసెన్స్ నార్మల్ లైసెన్స్ వచ్చేస్తుంది. సో ద సేమ్ పబ్లిషింగ్ రిపోర్ట్స్ మీరు మొబైల్లో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. సో పవర్ బిఐ మొబైల్ కూడా మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ డౌన్లోడ్ అండ్ యూస్. సో ఫీచర్స్ ఆఫ్ పవర్ బిఐ ఏంటి, మరి ఎందుకు పవర్ బిఐ యూస్ చేయాలి? బికాస్ ఇట్ ఈస్ యాక్సెస్. ఎందుకు ట్యాబ్యులా యూస్ చేయకూడదు? బికాస్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో వై పవర్ బిఐ అంటే ఈజీ యాక్సెస్ టు డేటా. ఏ డేటా అయినా, క్లౌడ్లో డేటా అన్నా, మీ ఆన్ ప్రిమిస్ డేటా అన్నా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ టైమ్ డేటా అనాలిసిస్ చేయొచ్చు, డాష్ బోర్డ్స్ని. సో ఆన్ లైవ్ డేటాతో మనం అనలైజ్ చేయొచ్చు, రియల్ టైమ్ అనాలిటిక్స్ రిఫ్రెష్ చేస్తే మనకు డేటా లోడ్ అవుతుంది. సో ఇలా అందుకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెసిబుల్ ఎనీవేర్, మొబైల్ వర్షన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్లో, ఐఓఎస్లో, విండోస్లో, ఎనీవేర్ ఎనీ టైమ్ యూ కెన్ యాక్సెస్ ఈజీలీ. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ పవర్ బిఐ. అండ్ నెక్స్ట్ లైసెన్సింగ్ అనేది మనకు తెలిసి ఉండాలి. పవర్ బిఐ యూజ్ చేసేటప్పుడు 3 టైప్స్ ఆఫ్ లైసెన్సింగ్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రీ వర్షన్, నెక్స్ట్ ప్రో వర్షన్, నెక్స్ట్ ప్రీమియం కెపాసిటీ ఉంటుంది. సో ఫ్రీ అనేది నార్మల్గా మీరు డెస్క్టాప్ ఆన్లైన్కి వెళ్ళేసి పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్ అంటే మీకు డెస్క్టాప్ డౌన్లోడ్ అయిపోతుంది విత్ మినిమం లిమిటెడ్ క్యాపబిలిటీస్ అనమాట. ఎక్కడైతే మీరు రిపోర్ట్స్ అవి మాత్రమే క్రియేట్ చేసుకోగలుగుతారు, డేటాని యాడ్ చేసుకోగలుగుతారు, కానీ మీరు పబ్లిష్ చేయలేరు ఫ్రీ లైసెన్సింగ్తో. మీకు ప్రో లైసెన్సింగ్ ఉంటే మాత్రం మీ రిపోర్ట్స్ని మీరు సర్వీస్లోకి పబ్లిష్ చేయొచ్చు. సో దాని నుంచి మీరు వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు టీమ్స్లోకి డేటా. పవర్ బిఐ ప్రో మాత్రమే ఉండాలి. ఇది ఆర్గనైజేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో లిమిటేషన్స్ ఏంటి అంటే 10 GB వరకు మాత్రమే డేటా స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. సో దానికంటే ఎక్కువ కావాలి అంటే మీరు ప్రీమియం కెపాసిటీ చూస్ చేసుకోవచ్చు. ఇది ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తారు. ఎక్కడైతే లాస్ట్ డేటా అనాలిటిక్స్ చేస్తారో అక్కడ యూజ్ చేస్తారు. బికాస్ దీనికి లిమిటేషన్స్ అనేవి ఏమి ఉండవు డేటా కెపాసిటీ మీద. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ లైసెన్సింగ్ వీఆర్ హ్యావింగ్ ఫర్ పవర్ బిఐ. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు బేసిక్స్ పవర్ బిఐ గురించి ఏంటో తెలుసుకున్నాం. ఫ్లో ఆఫ్ పవర్ బిఐ, అసలు ఫ్లో ఎలా ఉంటుంది, ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ మనం డేటాని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ డేటాని ట్రాన్స్ఫార్మ్ కానీ, క్లీనింగ్ కానీ, మోడలింగ్ కానీ చేసుకోవాలి. సో డేటా క్లియర్గా ఉన్న తర్వాత మనం విజువలైజేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. దాని నుంచి రిపోర్ట్స్ అని క్రియేట్ చేసుకొని దాన్ని పబ్లిష్ చేస్తే పవర్ బిఐలోకి దాన్ని డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పవర్ బిఐ సర్వీస్లో అన్ని రిపోర్ట్స్ని క్లబ్ చేసి వీ కెన్ హ్యావ్ డాష్ బోర్డ్స్ దేర్. అండ్ నెక్స్ట్ ఆ డాష్ బోర్డ్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. ఎవరికైనా షేరింగ్ లింక్స్ ఉంటాయి, ఎవరో మీరు మెయిల్ చేయొచ్చు, అలా మేనేజ్ చేసుకోవచ్చు. షేరింగ్ కొలాబరేషన్ వర్క్స్ ఇన్ ఆర్గనైజేషన్ కెన్ బి హ్యాపెన్ దేర్ అనమాట. సో పవర్ బిఐ సర్వీస్లో చేయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కనెక్టింగ్ టు డేటా విత్ పవర్ బిఐ డెస్క్టాప్. సో డేటా కనెక్ట్ చేయాలంటే మనకు అసలు డేటా సోర్సెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. కనెక్టింగ్ అనేది చాలా సీమ్లెస్గా జరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ అండ్ స్కేలబిలిటీ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. సో సోర్సెస్ అనేవి మనకి చాలానే ఉన్నాయి. ఎక్సెల్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అవ్వచ్చు, క్లౌడ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ద ఫస్ట్ స్టెప్ పవర్ బిఐ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు. డేటా సోర్సెస్ని సెలెక్ట్ చేసుకొని కనెక్షన్ చేయడమే. డేటా సోర్సెస్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయంటే ఆన్ ప్రిమిసెస్ డేటా ఉన్నాయి, క్లౌడ్ డేటాబేసెస్. ఆన్ ప్రిమిసెస్ నథింగ్ బట్ మీ మిషన్లో మీకు అవైలబుల్గా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మీ దగ్గర ఉంది అన్నదాన్ని ఆన్ ప్రిమిసెస్ డేటాబేసెస్ అంటాం. డేటాబేసెస్ ఉండొచ్చు, ఫైల్స్గా ఉండొచ్చు. సో డేటాబేస్ వచ్చేసరికి మీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మీ సిస్టంలో, టెరాడేటా, మైఎస్క్యూఎల్, సాప్, హనా ఎక్సెట్రా. ఇవి ఆన్ ప్రిమిసెస్ ఫైల్స్ వచ్చేసరికి ఎక్సెల్, సిఎస్వి, టెక్స్ట్, పీడిఎఫ్, ఎక్స్ఎంఎల్ ఫైల్, ఏ డేటా కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లౌడ్ డేటాబేస్ వచ్చేసరికి ఎజ్యూర్ ఎస్క్యూఎల్ డీబీ కానీ, ఎజ్యూర్ మార్కెట్ ప్లేస్, ఎజ్యూర్ బ్లాక్ స్టోరేజ్, ఎజ్యూర్ డేటా లేక్. సో ఎక్సెల్ ఫైల్స్ మనకి వన్ డ్రైవ్లో ఉన్నా కూడా మీరు యాక్సెస్ చేసుకొని గెట్ చేయొచ్చు మీ పవర్ బిఐ డెస్క్టాప్లోకి. అలాగే వెబ్ పేజెస్ వెబ్సైట్స్ నుంచి కూడా డేటా కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం
దీనిలోకి తీసుకురావచ్చు, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు విధంగా. సో ఇది డేటా సోర్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. మరి ఎలా డేటాని కనెక్ట్ చేయాలి? సో కనెక్ట్ ఎలా చేస్తామంటే జస్ట్ సింపుల్ అనమాట. మీరు మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ చేస్తే మీకు హోమ్ స్క్రీన్లో ఏమేమి ఉంటాయంటే గెట్ డేటా అని ఉంటుంది. సో గెట్ డేటాలో గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకొని, జస్ట్ ఎక్సెల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఎక్సెల్ సెలెక్ట్ చేసుకొని మీరు డేటా షీట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అది మీకు డేటా అనేది ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ కనిపించినప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి లోడ్, ఒకటి ట్రాన్స్ఫార్మ్. మీకు డేటా మొత్తం క్లీన్గా ఉంది అనుకుంటే మీరు లోడ్ ప్రెస్ చేయొచ్చు, ఆర్ మీరు ఒకవేళ ట్రాన్స్ఫార్మ్ చేయాలి మీ డేటాని అనుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ బటన్ క్లిక్ చేయొచ్చు. సో ఆ లోడ్ చేసిన వెంటనే మీకు డేటా అనేది లోడ్ అయిపోతుంది. సో దాని నుంచి మీరు విజువల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ యూ కెన్ కనెక్ట్ విత్ ద పవర్ బిఐ డేటా. సో నేను ప్రాక్టికల్గా చూపించట్లేదు, నేను జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ మాత్రం ఇస్తున్నాను ఈ వీడియోలో. సో మీకు థియరిటికల్ నాలెడ్జ్తో పాటు మీకు టెర్మినాలజీస్ అవన్నీ అర్థమైపోతాయి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానంటే, ఈ వీడియోకి నాకు కామెంట్ సెక్షన్లో 200+ కామెంట్స్ వచ్చినట్టయితే వెంటనే నేను ప్రాక్టికల్ దాన్ని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను త్వరలోనే. సో యా, నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ మోడలింగ్ అనమాట. సో యా, డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. నేను తర్వాత చెప్తాను ఎందుకు చేయాలి అని. ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద స్టెప్స్. ఏమేమి ఉంటాయంటే డేటా క్లీనింగ్ చేయాలి, డేటా మోడలింగ్ చేయొచ్చు, క్యాలిక్యులేటివ్ మెజర్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. డేటా క్లీనింగ్ అంటే ఏంటి? డేటా ఏమన్నా బాగాలేకపోతే దాన్ని క్లీన్ చేస్తాం. ఐ మీన్ విల్ డిస్కస్ అనమాట. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే పవర్ క్వైరీ ఎడిటర్. నేను చెప్పాను కదా 2 బటన్స్ ప్రివ్యూ చేసినప్పుడు డేటా యాడ్ చేసిన తర్వాత లోడ్, ట్రాన్స్ఫార్మ్ అనే 2 బటన్స్ వస్తాయి. మనకేం ప్రాబ్లం లేకపోతే లోడ్ చేసేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకుంటే ట్రాన్స్ఫార్మ్ బటన్ ప్రెస్ చేయొచ్చు అని. సో మనం వెంటనే ట్రాన్స్ఫార్మ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఆ డేటా అనేది ఈ విండోలో ఓపెన్ అవుతుంది అనమాట, పవర్ క్వైరీ ఎడిటర్. ఈ పవర్ క్వైరీ ఎడిటర్లోనే మనం ట్రాన్స్ఫార్మ్ డేటా చేస్తాం. డేటా మ్యానిపులేషన్ కానీ ఏమైనా యాడ్ చేయాలి అని కానీ అవన్నీ ఇక్కడ మాత్రమే చేస్తాం. ఇది ఎక్కడ ఉంటుందంటే హోమ్లో ట్రాన్స్ఫార్మ్ డేటా అనే బటన్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసినా మీరు పవర్ బిఐ ఎడిటర్లోకి వెళ్ళిపోతారు. ఇది జస్ట్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షనాలిటీస్ ఈజీగా చేయొచ్చు ఇందులో. సో యా, డేటా ట్రాన్స్ఫర్మేషన్ క్లీనింగ్ టాస్క్ ఎలా ఉంటాయి, అసలు క్లీనింగ్ అంటే ఎలా చేస్తాం, క్లీనింగ్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడగొచ్చు. సో యా, దీస్ ఆర్ ద టాస్క్ వేర్ పర్ఫార్మ్ యాజ్ డేటా క్లీనింగ్. లైక్ చేంజింగ్ డేటా టైప్స్ కానివ్వండి, ఒకవేళ కరెక్ట్ ఫార్మాట్లో లేవు, నెంబర్స్ ఫార్మాట్లో లేవు అన్ని వాల్యూస్, సో డేట్స్ ఫార్మాట్లో లేవు, అలాంటప్పుడు చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా, ఎంటీ సెల్స్ ఉన్నాయా? సో ఎంటీ సెల్స్ ఉంటే జీరోస్తో ఫిల్ చేయడం, రిమూవ్ చేయడం, అవి డూప్లికేట్స్ ఏమైనా ఉంటే తీసేయడం. నెక్స్ట్ కరెక్టింగ్ ఇన్కన్సిస్టెన్సీ, ఏమైనా టైపింగ్ మిస్టేక్స్ కానీ క్యాపిటలైజేషన్ మిస్సింగ్ కానీ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవడం. నెక్స్ట్ మెర్జింగ్ ఆర్ స్ప్లిట్టింగ్ కాలమ్స్ ఏమన్నా స్ప్లిట్ చేయాలన్నా, మెర్జ్ చేయాలన్నా చేసుకోవచ్చు అక్కడ ట్రాన్స్ఫార్మ్ పవర్ క్వైరీ ఎడిటర్లో. సో స్ప్లిట్టింగ్ అండ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫుల్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్గా కావాలి, స్ప్లిట్ చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని ఫుల్ నేమ్గా మెర్జ్ చేయాలి, సో మెర్జింగ్ ఆఫ్ కాలమ్స్ యూ కెన్ చూస్. నెక్స్ట్ డిరైవింగ్ న్యూ కాలమ్స్. మనకున్న డేటా పాయింట్స్ నుంచి కొత్త కాలమ్స్ని కాలమ్ నుంచి కొత్త కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్స్ క్యాలిక్యులేట్ చేయడం, రీజన్స్ని బట్టి, సేల్స్ని బట్టి. సో అలా అన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, డేటాని క్లీన్ చేయొచ్చు. ఇవి టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్స్గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ఈజ్ ఇంపార్టెన్స్. చెప్పాను కదా ఎందుకు ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మేషన్ క్లీనింగ్ ఎందుకు చేయాలి అంటే రియబుల్ రిజల్ట్స్ కోసం. సో మనకి డేటా క్లీన్ లేకపోతే కరెక్ట్ విజువల్స్ రావు. సో మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మెయింటైన్ అవ్వదు, యాక్యురేట్ రిజల్ట్స్ ఉండవు, ఇన్యాక్యురేట్ రిపోర్ట్స్ క్రియేట్ అవుతాయి డేటా కరెక్ట్గా లేకపోతే. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు నీడ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫిషియెంట్ మోడలింగ్. సో డేటా క్లీన్గా ఉంటుంది కదా, మనం రిలేషన్షిప్స్ అనేవి టేబుల్స్ మధ్య కరెక్ట్గా క్రియేట్ చేయగలుగుతాం, అప్పుడే మనకి మోడలింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఎఫిషియెంట్ మోడలింగ్ కోసం కూడా డేటా క్లీనింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి డేటా అనేది చాలా క్లీన్గా ఉంటే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి, స్మూతర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి రిపోర్ట్స్లో. నెక్స్ట్ డేటా మోడలింగ్. సో డేటా మోడలింగ్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రక్చరింగ్ ఆఫ్ డేటా అనమాట, క్రియేట్ రిలేషన్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నాకు ఒకవేళ సేల్స్ టేబుల్ ఉంది, ప్రొడక్ట్స్ రిలేషన్ ఉంది, సేల్స్ ప్రొడక్ట్స్ రిలేషన్తో ఒక టేబుల్ ఉంది. నాకు సేల్స్ ఏ ప్రోడక్ట్కి ఏ సేల్స్ కావాల్సి వస్తో దాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది ఆ ఒక్క టేబుల్ యూజ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీజన్తో బట్టి కూడా సేల్స్ కావాలి, నాకు ఏ రీజన్లో ఏ సేల్స్ నడుస్తున్నాయి, సో ఏ రీజన్లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి,
సో దాన్ని బట్టి కావాలి అన్నప్పుడు నాకు ఏ రీజన్స్లో ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, సో 2 టేబుల్స్ నుంచి నాకు రిలేషన్ అనేది కావాలి. సో ఆ రిలేషన్స్ని క్రియేట్ చేయడాన్ని అది బై డిఫాల్ట్గా పవర్ బిఐ చేసేస్తుంది. సో ఎలాంటి రిలేషన్స్ ఉంటాయంటే, సో డైమెన్షనల్ డేటా మోడలింగ్. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ వీ కెన్ కనెక్ట్ మల్టిపుల్ టేబుల్స్ ఇన్ పవర్ బిఐ టు క్రియేట్ రిలేషన్షిప్ ఫర్ రిపోర్ట్స్. సో నెక్స్ట్ స్టార్ స్కీమా మోడలింగ్ ఉంటుంది. ఇది ఏంటి అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అనమాట. మోస్ట్లీ ఇది యూస్ చేస్తారు. దీంట్లో ఏంటి అంటే డైమెన్షనల్ టేబుల్స్ని ఫ్యాక్ట్స్ టేబుల్స్ రిలేట్ చేస్తే దాన్ని స్టార్ స్కీమా మోడలింగ్ అంటాం. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, డైమెన్షనల్ టేబుల్ అంటే ఏంటి తెలుసుకోవాలి మీరు ఫస్ట్. ఫ్యాక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరికల్ డేటా ఆఫ్ ఏ బిజినెస్ లైక్ సేల్స్ రెవెన్యూ కానీ క్వాంటిటీ సోల్డ్ ప్రాఫిట్, ఇలా న్యూమరిక్ వాల్యూస్తో ఉండేదాన్ని ఫ్యాక్ట్ టేబుల్ అంటాము. డైమెన్షన్స్ టేబుల్ ఏంటి అంటే కాంటెక్స్ట్ కానీ డిస్క్రిప్టివ్. సో ప్రొడక్ట్ నేమ్, కేటగిరీస్, ఐపీ, కస్టమర్ ఐడి, నేమ్, అడ్రస్, ఇవన్నీ కాంటెక్స్ట్ కదా. సో డీటెయిల్స్ అనమాట. సో డీటెయిల్స్ని డైమెన్షనల్ టేబుల్స్ అంటాం. మనకి న్యూమరికల్ డేటాని ఫ్యాక్ట్ టేబుల్ అంటాం. సో వీటిని బట్టి మనం క్రియేట్ చేసే మోడల్స్ని స్టార్ స్కీమా మోడలింగ్ అండ్ డైమెన్షనల్ డేటా మోడలింగ్ అంటాం. సో ఇదేంటి అంటే మోడలింగ్ ఇస్ నథింగ్ బట్ రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తాం మన టేబుల్స్ టు టేబుల్స్ రిలేషన్స్ని క్రియేట్ చేసి మనకి దాన్ని బట్టి విజువల్స్ పెట్టినట్టయితే మీకు ఎక్కువ డేటా కెపాసిటీస్ ఉంటాయి, ఎక్కువ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ డేటా మోడలింగ్ అనమాట. మీరు ప్రాక్టికల్గా చూసినప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. జస్ట్ నోట్ టెర్మినాలజీస్ అండ్ అండర్స్టాండింగ్ చేసుకోండి. మోడలింగ్ అంటే ఏంటంటే రిలేషన్స్ క్రియేట్ చేస్తాం టేబుల్స్ నుంచి. మనం ఆల్రెడీ లోడ్ చేసిన టేబుల్స్ నుంచి పవర్ బిఐ ఆటోమేటిక్గా రిలేషన్స్ క్రియేట్ చేస్తుంది. సో మనం విజువల్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి గుడ్ డేటా విజువలైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా మోడలింగ్. డేటా మోడలింగ్ చెయ్యాలా అసలు ఇంపార్టెంట్ అంటే ఎఫిషియెంట్ అనాలిసిస్ కోసం మనం చేస్తే బెటర్. యాక్యురేట్ విజువలైజేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఏమైనా ఎర్రర్స్ ఏమీ ఉండవు, రెడ్యూస్డ్ ఎర్రర్స్ ఉంటాయి మనం డేటా మోడలింగ్ చేసినట్టయితే. సో నెక్స్ట్ క్యాలిక్యులేటెడ్ మెజర్స్. సో నేను సెకండ్ స్టెప్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ క్లీనింగ్లో థర్డ్ పాయింట్ క్యాలిక్యులేటెడ్ మెజర్స్ కూడా చేయొచ్చు అని చెప్పాం. సో క్యాలిక్యులేటెడ్ మెజర్స్ అంటే ఏంటి? క్యాలిక్యులేటెడ్ మెజర్స్ అంటే ఏం లేదు, లైక్ క్రియేటింగ్ న్యూ కాలమ్స్, క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి దాన్ని మెజర్స్ అంటాం. దిస్ లైక్ వాట్ ఇస్ ద టోటల్ సేల్స్ అన్నప్పుడు స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వాలి కదా అబౌట్ యువర్ డేటా. సో మొత్తం సమ్మరైజ్ చేస్తాము, అన్ని సేల్స్ని క్యాలిక్యులేట్ చేసి టోటల్ సేల్స్ చెప్తాం. సో అలా ఫంక్షన్స్ని అప్లై చేయడమే వి కాల్డ్ యాజ్ డాస్క్ ఫంక్షన్స్ అంటాం. సో అవేంటి అంటే ఫంక్షన్స్ దట్ ఆర్ యూజ్ టు క్రియేట్ యువర్ క్యాలిక్యులేషన్స్. ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలి మనం కాలమ్స్ మీద కానీ టేబుల్స్ మీద కానీ అన్నప్పుడు క్యాలిక్యులేటెడ్ మెజర్స్ అనేవి వస్తాయి అన్నమాట. డాస్క్ ఫంక్షన్స్ అంటాం. అవి మేబీ అగ్రిగేట్ ఫంక్షన్స్ అయి ఉండొచ్చు, లాజికల్ ఫంక్షన్స్ అయి ఉండొచ్చు, టెక్స్ట్ ఫంక్షన్ అయి ఉండొచ్చు, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అయి ఉండొచ్చు. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ మనకు తెలుసు, యావరేజ్, సమ్, కాలం ఇలాంటివి వస్తాయి. లాజికల్ ఎక్స్ప్రెషన్ అంటే కూడా తెలుసు, ట్రూ ఆర్ ఫాల్స్ రిజల్ట్స్ వస్తాయి, ఎండ్ ఆర్ నాట్ ఇఫ్ ఉంటాయి. టెక్స్ట్ అంటే ఏం లేదు, టెక్స్ట్ని కాంకాటేట్ చేయొచ్చు, లెఫ్ట్ రైట్ లెన్ ఫంక్షన్ రాయొచ్చు అలా. డేట్ అండ్ టైం ఫంక్షన్ అంటే ఒక డేట్ ఇయర్ గెట్ చేయొచ్చు, మంత్ గెట్ చేయొచ్చు, అలా డిఫరెంట్ డేట్ ఫంక్షన్స్ ఉండొచ్చు. సో ఇది డాక్స్ ఫంక్షన్ వీ కెన్ పర్ఫార్మ్ అండ్ డేటా అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్, వన్ ఆఫ్ ఫీచర్ వీ హ్యావ్ అనమాట. సో నెక్స్ట్ అయిపోయింది, డేటా విజువల్స్ క్రియేట్ చేసాం, ట్రాన్స్ఫార్మ్ చేసాం, క్లీనింగ్ చేసాం, మోడల్స్ క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ క్రియేటింగ్ విజువలైజేషన్. సో విజువలైజేషన్ క్రియేట్ చేయడమే పెండింగ్ అనమాట. సో విజువలైజేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు విజువలైజేషన్ లైబ్రరీ అని ఉంటుంది. సో ఇక్కడ పక్కన డేటా వచ్చిన తర్వాత విజువల్స్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లో డిఫరెంట్ విజువల్స్ మనకి లిస్ట్ అయి ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజువల్ క్రియేట్ చేసిన తర్వాత కస్టమైజ్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ ఆ కస్టమైజ్ చేసిన తర్వాత విజువల్స్లో మీరు జస్ట్ ఒక పాయింట్ మీద కర్సర్ పెట్టినట్టయితే, డ్రిల్ డౌన్ చేసినట్టయితే అక్కడ అన్కవర్ హిడెన్ ఇన్సైట్స్. సో మీకు ఏదైతే పాయింట్ మీద క్లిక్ చేసామో దాన్ని రిలేటెడ్ డేటా అన్ని గ్రాఫ్స్లోకి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది విజువల్స్లో. సో చెప్పా కదా, విజువలైజేషన్ ఇస్ నథింగ్ బట్ విజువల్స్. ఇదే మనకు మెయిన్ ఫంక్షనాలిటీ పవర్ బిఐలో, క్రియేటింగ్ విజువల్స్ అనమాట. సో మీ డేటాను తీసుకొని దాన్ని ఈజీ టు అండర్స్టాండ్ గ్రాఫ్స్ కానీ చార్ట్స్ కానీ మ్యాప్స్ కానీ క్రియేట్ చేసుకోవడాన్ని విజువల్స్ అంటాము. సో ఎంత మంచి విజువల్ ఉందో అంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది కన్వే అవుతుంది యూజర్కి. సో ఏమేమి విజువల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్స్ అంటే, టాప్ విజువల్స్ యూజ్ చేసేవి కార్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బార్ అండ్ కాలమ్స్ చార్ట్స్ యూజ్ చేస్తాం. లైన్ చార్ట్స్ ఉంటాయి, ఏరియా చార్ట్స్ ఉంటాయి. కార్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓవరాల్ సేల్స్, జస్ట్ టెక్స్ట్ ఓవరాల్ సేల్స్ చెప్పాలి అనుకున్నప్పుడు కార్డ్. బార్ కాలమ్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కానీ సేల్స్ కానీ ఎలా డిఫరెంట్ అవుతున్నాయని చూపుతాము. లైన్ చార్ట్స్ అంటే హౌ సేల్స్ చేంజ్డ్ ఓవర్ పాస్ట్ ఇయర్స్, ఈ ఇయర్లో ఎంత సేల్స్ ఉన్నాయి అలా లైన్ చార్ట్స్.
ఏరియా చార్ట్స్ అంటే ఒక టూ కేటగిరీస్లో మనం ఏమన్నా చూడాలి అనుకున్నప్పుడు గ్రాఫికల్ డేటా మనం ఏరియా చార్ట్స్ యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ పై చార్ట్స్ ఉంటాయి. డిస్ప్లేయింగ్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఎ హోల్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి ఈచ్ ప్రొడక్ట్కి కేటగిరీలో అనేది చూడొచ్చు. పై చార్ట్ చూపించా కదా స్టార్టింగ్లో, అది స్కాటర్ చార్ట్స్, రిలేషన్షిప్ బిట్వీన్ సేల్స్ అండ్ ప్రాఫిట్ అయితే స్కాటర్ చార్ట్స్ చూడొచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఇండివిజువల్ చార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ పర్టికులర్ విజువల్ వచ్చేస్తుంది. టేబుల్స్ అనేవి నార్మల్గా సింపుల్ టేబుల్స్, డైమెన్షనల్ లేఅవుట్, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఇవి ఎందుకు సూట్ అవుతాయంటే మోస్ట్లీ లిస్ట్ చేయడానికి ప్రొడక్ట్స్ని, నేమ్స్ని, ప్రైజెస్ని, ఎవ్రీథింగ్ లిస్ట్ ఫార్మాట్లో రావాలంటే టేబుల్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఫార్మాట్లో కావాలి, ఐ మీన్ దే హ్యావ్ రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, దానికి అడిషనల్ వాల్యూస్ యాడ్ చేయాలి ఏమన్నా అనుకున్నప్పుడు మ్యాట్రిసెస్ టైప్ ఆఫ్ అనలైజింగ్ సమ్మరైజింగ్ ఆఫ్ డేటా విత్ మల్టిపుల్ డైమెన్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ద సేల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కేటగిరీస్ అక్రాస్ సెగ్మెంట్స్లో చూడాలి అనుకున్నప్పుడు అది వెళ్ళచ్చు. సో మీ దగ్గర శాంపుల్ డేటా ఉన్నట్టయితే ఇవన్నీ ఒకసారి డెస్క్టాప్ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయొచ్చు. సో అంటిల్ నెక్స్ట్ వీడియో మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సూన్ విల్ అప్లోడ్ ఎ న్యూ వీడియో. ఐ విల్ ట్రై టు అప్లోడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో గుర్తుంది కదా, మెయిన్గా ఈ వీడియోకి నాకు 200 కామెంట్స్ వచ్చినట్టయితే తొందరగా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో యా, నెక్స్ట్ వీ హ్యావ్ మ్యాప్స్ విజువల్స్ ఎందుకు యూస్ చేస్తామంటే జియోగ్రఫికల్ డేటా ఏమన్నా ఉంటే రీజన్స్ రిలేటెడ్ డేటా వీ కెన్ సీ ఇట్ ఇన్ ద గ్రాఫ్స్ వేర్ కస్టమర్స్ ఆర్ లొకేటెడ్ ఆర్ వేర్ సేల్స్ ఆర్ డన్ హైయెస్ట్ లైక్ దట్. నెక్స్ట్ స్లైసెస్ ఉంటాయి. స్లైసెస్ అనేవి ఎందుకు యూస్ చేస్తామంటే ఇది లైక్ విజువల్ ఫిల్టర్స్ అనమాట. సో మీరు ఒకవేళ టోటల్ సేల్స్ని స్టడీ చేయాలి ఫర్ స్పెసిఫిక్ సెగ్మెంట్ని, సో అక్రాస్ మల్టిపుల్ కేటగిరీస్ అన్నప్పుడు స్లైసెస్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ ఇంక్లూడ్ చేశాను. కంపారిజన్ అయితే ఏమేమి యూస్ చేస్తాము, డేటా ఓవర్ టైం అయితే ఏంటి, కొలరేషన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇలా, పార్ట్ టు హోల్ చెప్పా కదా, ఇది డోగ్నట్, ఇది పై చార్ట్. నెక్స్ట్ ర్యాంకింగ్ అయితే ఇవి యూస్ చేయొచ్చు. లైన్ చార్ట్, రెబల్, ఏరియా చార్ట్ ఇలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ ఆర్ చార్ట్స్ అవైలబుల్ అమ్మ. నెక్స్ట్ విల్ హ్యావింగ్ లైక్ కస్టమైజేషన్ అండ్ ఫార్మేటింగ్. సో విజువల్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీ విజువల్స్ని మీరు కస్టమైజ్ చేయొచ్చు. లైక్ కలరింగ్ ఇవ్వచ్చు, ఫార్మేటింగ్ ఇవ్వచ్చు, టైటిల్ ఇవ్వచ్చు. సో అలాంటివన్నీ లైక్ థీమింగ్ కూడా ఇవ్వచ్చు. బ్లాక్ అండ్ వైట్, సమ్ ఆర్ వైట్ ప్లేట్లెట్స్ ఉంటాయి, సమ్ ఏమో కలరింగ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో మీకు అపీలింగ్ ఎక్స్పీరియన్స్ యూస్ చేయడానికి మీకు ఎలాంటి థీమింగ్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ విజువల్స్, యూ కెన్ యాడ్ కస్టమ్ విజువల్స్ అండ్ థర్డ్ పార్టీ విజువలైజేషన్ టూల్స్ కూడా యూస్ చేసి మీరు ఒక మంచి విజువల్స్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీ ఆఫ్ యువర్ రిపోర్ట్స్. సో మీరు మీ ఫంక్షనాలిటీ, మీ రిపోర్ట్స్ యొక్క ఫంక్షనాలిటీని, స్టోరీ టెల్లింగ్ని ఇంప్రూవైజ్ చేయొచ్చు మీరు కస్టమ్ విజువల్స్ యాడ్ చేసినట్టయితే. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫార్మేటింగ్ యూస్ చేయొచ్చు. లైక్ అలైనింగ్ ఎలిమెంట్స్ కానీ, అడ్జస్టింగ్ ఫాంట్ స్టైల్స్ కానీ, సైజెస్ కానీ, క్రియేటింగ్ ప్రొఫెషనల్ అండ్ పాలిష్డ్ ఫైనల్ రిజల్ట్ కోసం ఎలాంటి అడ్వాన్స్డ్ ఫార్మేటింగ్ కూడా యూస్ చేయొచ్చు మీ విజువల్స్కి. సో దిస్ ఈస్ ద కస్టమైజేషన్ విజువలైజేషన్ ఫార్మేటింగ్ ఫర్ యువర్ విజువల్స్ విచ్ యూ హ్యావ్ క్రియేటెడ్. నెక్స్ట్ మీకు అర్థం కావాల్సిన టెర్మినాలజీస్ ఏంటంటే ట్రాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్. రిపోర్ట్స్ ఏంటి అంటే మీరు ఏదైతే విజువల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారో దానికి కలెక్షన్ ఆఫ్ రిపోర్ట్స్నే మనం కలెక్షన్ ఆఫ్ విజువల్స్నే రిపోర్ట్స్ అంటాం. ఇవి ఏం చేస్తున్నాయంటే మీరు డేటాని ఎక్స్ప్లోర్ చేయడానికి, మీ ట్రెండ్స్కి, ప్యాటర్న్స్కి, దాని నుంచి స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఈ రిపోర్ట్స్ని మనం పబ్లిష్ చేసి పవర్ బిఐ సర్వీస్కి క్రియేట్ చేసిన తర్వాత డిఫరెంట్ రిపోర్ట్స్ నుంచి ఇండివిజువల్ విజువల్స్ని తీసుకొని ఒక డాష్ బోర్డ్ లా క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ రిలేటెడ్ విజువల్స్ అన్నింటినీ ఒక డాష్ బోర్డ్ లా క్రియేట్ చేస్తే దాన్ని డాష్ బోర్డ్ అంటాం. ఈ పవర్ బిఐ డాష్ బోర్డ్ ఏం చేస్తుందంటే మీకు సెంట్రలైజ్డ్ ఆర్ హై లెవెల్ వ్యూ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్కి కీ రిఫరెన్స్ ఇండికేటర్స్, కేపీఐస్ని, మ్యాట్రిక్స్ని అన్నిటిని మీకు ఒక క్విక్ వ్యూలా ఇస్తుంది. దాని నుంచి డెసిషన్ మేకింగ్ చేయొచ్చు. సో ఈ రెండు ఎలా ఉంటాయంటే ఇంటరాక్టివ్ అండ్ రెస్పాన్సివ్ డిజైన్స్ ఉంటాయన్నమాట. ఇంటరాక్టివ్ అంటే ఎలా ఉంటాయంటే హైలీ ఇంటరాక్టివ్ అండ్ యూజర్స్ టు ఫిల్టర్, డ్రిల్ డౌన్ అండ్ ఎక్స్ప్లోర్ డేటా టు అన్కవర్ ద స్టోరీ బిహైండ్ ద నెంబర్స్. సో మీరు జస్ట్ క్లిక్ చేస్తే మీకు కొంత స్టోరీ టెల్లింగ్ స్టోరీ అర్థమైపోతుంది అనమాట. మీరు సేల్స్ ఎలా ఉన్నాయి, ఈ రీజన్స్లో ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ రిపోర్ట్స్ని, దాని నుంచి డెసిషన్స్ తీసుకోవచ్చు. సో రెస్పాన్సివ్ డిజైన్ యాజ్ యూ టోల్డ్ లైక్ వేరియస్ డివైజెస్లో యూజ్ చేయొచ్చు. సో ఎన్షూరింగ్ దట్ యువర్ డేటా ఇన్సైట్స్ ఆర్ యాక్సెసిబుల్ అండ్ ఎంగేజింగ్ ఇన్ మొబైల్లో ఉంది, ఆన్లైన్ అవైలబుల్ ఉంది సర్వీస్లో, డెస్క్టాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ డెస్క్టాప్లో అనలైజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ యూజబిలిటీస్ అనమాట. డిస్పెన్సివ్ డిజైన్ అండ్ ఇంటరాక్టివ్.
And next we have kind of thing is publishing reports. సో క్రియేట్ అయిపోయినాయి, పబ్లిష్ చేయాలి ఇప్పుడు. అంటే పబ్లిషింగ్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ అవైలబుల్ ఆన్లైన్. సో మీ రిపోర్ట్ ఆన్లైన్లో ఉంటే సో అదర్ యూజర్స్ కెన్ ఆల్సో వ్యూ యువర్ రిపోర్ట్స్ అండ్ బిజినెస్ వాళ్ళు చూడొచ్చు ఆన్లైన్లో. ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్క్ చేయాలి ఆ రిపోర్ట్స్లో అయితే వాళ్ళకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటే వాళ్ళు తీసుకొని వర్క్ చేయొచ్చు. సో పబ్లిషింగ్ ఇస్ ద ఫాస్ట్ అండ్ సింపుల్ థింగ్. సో వన్స్ వీఆర్ కంప్లీట్ విత్ ద రిపోర్ట్, మీరు పబ్లిష్ బటన్ హోమ్ స్క్రీన్లో టాప్ హోమ్ ట్యాబ్లో ఉంటుంది పబ్లిష్ బటన్. సో అది క్లిక్ చేస్తే మీకు పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయ్యేటప్పుడు ఏం చేస్తుందంటే పవర్ బిఐ మీ రిపోర్ట్స్ని, డేటాని, విజువలైజేషన్స్ని, క్వైరీస్ని, కస్టమ్ మెజర్స్ని సో అన్నిటినీ అప్లోడ్ చేస్తుంది అనమాట పవర్ బిఐ సర్వీస్కి. సో అలా పబ్లిష్ చేయాలి అంటే పవర్ బిఐ మీకు ఏ లైసెన్స్ ఉండాలి, మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం. పవర్ బిఐ ప్రో లైసెన్స్తోనే మాత్రమే మనం పబ్లిష్ చేయగలుగుతాం. బికాస్ ఫ్రీ లైసెన్స్లో మీకు ఆ లిమిటేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ క్రియేటింగ్ అండ్ ఎడిటింగ్ రిపోర్ట్స్ మాత్రమే చేయగలుగుతాము ఫ్రీ దాంట్లో. కొలాబరేటింగ్ అండ్ చేయలేము, మీన్ పబ్లిష్ చేయలేము. పబ్లిషింగ్ ఓన్లీ గ్రాంట్స్ విత్ ద వాట్ వి కాల్ పవర్ బిఐ ప్రో లైసెన్స్తో మాత్రమే చేయగలుగుతాము. సో దట్ అదర్స్ కూడా మీరు మీ థింగ్ని యాక్సెస్ చేయగలుగుతారు. మీరు పవర్ బిఐ సర్వీస్లో వర్క్ స్పేసెస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఆ వర్క్ స్పేసెస్లో మీరు మీ కొలీగ్స్ని యాక్సెసిబిలిటీస్ ఇచ్చి వాళ్ళతో వర్క్ కొలాబరేటివ్ వర్క్ చేయొచ్చు. So this is how we can publish. So once we publish it, we can able to sharing and collaborating your reports with others, sharing with colleagues and enable మనం క్రాస్ ఫంక్షనాలిటీ కొలాబరేషన్, డెసిషన్ డిరైవ్డ్ డెసిషన్ మేకింగ్ చేయొచ్చు షేర్ చేసుకొని వేరే వాళ్ళకి. కామెంటింగ్, యూజర్స్ కెన్ కామెంట్ ఆన్ యువర్ రిపోర్ట్స్ సో దట్ యూ కెన్ టేక్ మీనింగ్ఫుల్ డెసిషన్ అక్రాస్ ద డేటా. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ కూడా ఉంటుంది. మీరు ఎవరిని సెన్సిటిబిలిటీ డేటాని మీరు లేబుల్ ఇవ్వచ్చు అండ్ ఎవరినైతే ఆథరైజ్డ్ యూజర్స్ అయితే వాళ్ళకే మీ రిపోర్ట్స్ ఇవ్వచ్చు. సో యూ కెన్ మెయింటైన్ యువర్ యాక్సెస్ కంట్రోల్, సెక్యూరిటీ మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ యాక్సెస్. సో మొబైల్ యాప్స్లో మీకు రిపోర్ట్స్ అనే యాక్సెస్ ఉంటాయి. వన్స్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్, యూ కెన్ హ్యావ్ ఇట్ బై జస్ట్ సైనింగ్ అప్ విత్ యువర్ ప్రో లైసెన్స్ లైక్ దట్. సో యా, మనం ఎండ్కి వచ్చేసాం. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్. బేసిక్ కాన్సెప్ట్స్ అయితే కవర్ చేస్తాం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఇంకా మీరు డీప్గా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మెజర్స్ మీద వర్క్ చేయొచ్చు, క్యాలిక్యులేషన్స్ మీద వర్క్ చేయొచ్చు. ఓన్లీ స్మాల్ చూసాం కదా, లైక్ డాక్స్ ఫంక్షన్స్ మాత్రమే చూసాం, వేరే అగ్రిగేట్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ అండ్ అవే చూసాం. ఇంకా డీప్గా వెళ్ళినైతే చాలా ఫంక్షన్స్ ఉంటాయి. డేటాని చాలా బాగా కొలాబరేట్ చేసి ఫంక్షనలైజ్ చేసి మనం వ్యూ చేయొచ్చు. మోడలింగ్ అండ్ రిలేషన్షిప్లో కూడా 1 to many అవే 2 టైప్సే చూసాం. సో ఇంకా మెనీ టు మెనీ కాంప్లెక్స్ హెరార్కీస్ కూడా చాలా ఉంటాయి. సో ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే అవి కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఎంబెడెడ్ అనాలిటిక్స్. సో పవర్ ఆఫ్ బిఐ seamlessly embedding capabilities to seamlessly integrate your data visualization and dashboards into your own applications and portals. సో మీకు ఏదైనా అప్లికేషన్స్ ఉన్నాయి, మీరు ఏదైనా పోర్టల్స్ ఉన్నాయి, మీకు ఏమైనా సేల్స్ పోర్టల్ ఉంది, మీకు అక్కడే యూజర్కి గ్రాఫ్స్ ఏమైనా ఇవ్వాలి, ఎలా జరుగుతున్నాయి సేల్స్ అవన్నీ అంటే ఎంబెడ్ చేయొచ్చు. సో పవర్ బిఐ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్ పవర్ బిఐ, మీరు దాన్ని అప్లికేషన్స్లో కూడా యాడ్ చేయొచ్చు మీ దాన్ని బట్టి. సో దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్ బిఐ. And next one more advanced concept Power BI is AI and machine learning. So you can go up to level of artificial intelligence and machine learning in Power BI. Power BI లో artificial intelligence, machine learning ఉంటే ఎలా ఉంటుంది. సో ఇంకా మీ డేటాని ఎంత బాగా అనలైజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రిడిక్షన్స్ చేయొచ్చు, అలాంటివి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ టాపిక్స్ ఆఫ్ పవర్ బిఐ. సో ఆల్ దిస్ ఐ వాంట్ టు కవర్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ యూ అండర్స్టూడ్ రైట్. సో ఒక్కసారి మనం క్లియర్గా ఏమేమి చూసాము అనేది ఒకసారి నేను బ్రీఫ్గా కవర్ చేస్తాను. సో దీస్ ఆర్ ద బేసిక్ గ్రాఫ్స్, ఇంట్రడక్షన్ టు పవర్ బిఐ, వేర్ వీ కెన్ గెట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ అండ్ మోడల్ ఇట్ అండ్ క్రియేట్ స్టన్నింగ్ విజువల్స్. దట్ ఈస్ కాల్డ్ పవర్ బిఐ. సో పవర్ బిఐ తెలుసుకోవాలంటే ఫస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బిజినెస్ ఇంటెలిజెన్స్ సింపుల్ థింగ్. బిజినెస్కి హెల్ప్ అయ్యేటట్టు, డెసిషన్ మేక్ అయ్యేటట్టు మీరు పిక్చారికల్ రిప్రజెంటేషన్ని, రా డేటాని వాళ్ళకి యాక్షనబుల్ నాలెడ్జ్లా ఇస్తే దాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాము. సో దీనికి పవర్ బిఐ, టాబ్యులా ఇవన్నీ ఉన్నాయి. సో పవర్ బిఐ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. సో పవర్ బిఐలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, డెస్క్టాప్, సర్వీస్ అండ్ మొబైల్. సో ఇలా ఉంటాయి అవి. సో యా, నెక్స్ట్ ఫీచర్స్, ఈజీ టు యాక్సెస్, రియల్ టైమ్ అనాలిసిస్ చేయొచ్చు, ఎనీవేర్ యాక్సెసిబుల్ బికాస్ ఆఫ్ మొబైల్ యాప్. లైసెన్సింగ్ వచ్చేసరికి ఫ్రీ లైసెన్సింగ్, ప్రో లైసెన్సింగ్, ప్రీమియం కెపాసిటీస్ ఉంటాయి. ఫ్రీ లిమిటెడ్ కెపాసిటీస్, ప్రోలో మనం షేరింగ్ చేయొచ్చు, పబ్లిష్ చేయొచ్చు, దట్ టు 10 GB. ప్రీమియంలో నో లిమిట్ ఆఫ్ ఎనీథింగ్, బిగ్ ఆర్గనైజేషన్స్ యూస్ చేస్తారు. ఫ్లో ఆఫ్ పవర్ బిఐ చెప్పాం కదా, ఫస్ట్ కనెక్ట్ చేయాలి, తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఆర్ క్లీనింగ్ అండ్ మోడలింగ్ చేయాలి, తర్వాత విజువల్స్ క్రియేట్ చేయాలి,
తర్వాత పబ్లిష్ చేయాలి, తర్వాత షేరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ దట్ సర్వీస్. డేటా సోర్స్ వచ్చేసరికి మనకి ఆన్ ప్రెమిసెస్ ఉంటాయి, క్లౌడ్ ఉంటాయి. ఆన్ ప్రెమిసెస్లో డేటాబేసెస్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి. సో ఎస్క్యూఎల్ సర్వర్ డేటా అండ్ ఎస్ సీక్వెల్ ఫైల్స్ వచ్చేసరికి ఎస్సీవీ టెక్స్ట్ పీడిఎఫ్ ఎక్సెబుల్ అవన్నీ. క్లౌడ్లో వచ్చేసరికి అజూర్ ఎక్స్క్యూఎల్ డీబీ ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని మనం యాడ్ చేసుకోవడమే, జస్ట్ గెట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అండ్ లోడ్ ఆర్ ట్రాన్స్ఫార్మ్. మంచిగా ఉంటే లోడ్ చేసుకోవచ్చు, లేదు ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. డేటా క్లీనింగ్ ఉంటుంది, డేటా మోడలింగ్ ఉంటుంది, క్యాలిక్యులేటెడ్ మెషర్స్ ఉంటాయి. డేటా ట్రాన్స్ఫార్మేషన్లో మనం ఎక్కడ చేస్తామంటే పవర్ బిఐ ఎడిటర్లో చేస్తాం, ఇలా పవర్ క్వైరీ ఎడిటర్లో చేస్తాం. ట్రాన్స్ఫార్మింగ్ అండ్ క్లీనింగ్లో ఏముంటాయంటే డేటా టైప్స్ క్లీనింగ్ అని, మిస్సింగ్ వాల్యూస్ కానీ, రిమూవింగ్ డూప్లికేట్స్, కరెక్టింగ్ ఇన్కన్సిస్టెన్సీ, స్ప్లిట్టింగ్ ఆఫ్ రోస్ అండ్ క్రియేటింగ్ న్యూ కాలమ్స్ ఇవన్నీ ఉంటాయి. చేయాలి, చాలా ఇంపార్టెంట్. బికాజ్ రియబుల్ రిజల్ట్స్ కోసం, ఎఫిషియెంట్ మాడ్యూలింగ్ కోసం, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ కోసం క్లీనింగ్ అయితే చేయాలి. మోడలింగ్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్లోకి రిలేషన్ క్రియేట్ చేసి దాని నుంచి మనం విజువల్స్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు డేటా మోడలింగ్ అయితే చేయాలి. వీటిలో ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్స్ టేబుల్స్ అనే టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో దాని నుంచి డేటా మోడలింగ్ అనేది ఏదైతే డిసైడ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవాలి. కొన్ని వాటికి బేసిక్గా కీస్ ఉంటాయి కదా, ఐ మీన్ ప్రైమరీ కీ, ఫారిన్ కీ, దాన్ని బట్టి పవర్ బిఐ డైరెక్ట్గా దాని మోడలింగ్ క్రియేట్ చేసేస్తుంది. కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్కే మనం క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మోడలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ యాక్యురేట్ విజువలైజేషన్ రావాలి అన్నా, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ ఉండాలన్నా, ఎర్రర్స్ తక్కువాలి అన్నా మీరు మోడలింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేటర్ మెజర్స్ చెప్పాం కదా, మీరు ఏదైనా మెజర్స్ కానీ క్యాలిక్యులేటర్ కాలమ్స్ కానీ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం డాష్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. సో డాష్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, అగ్రిగేట్ ఫంక్షన్స్ కానీ, టెక్స్ట్ ఫంక్షన్స్ కానీ, లాజికల్ ఫంక్షన్స్ కానీ, డేట్ అండ్ టైం ఆల్రెడీ ఉన్న డేటాని మీరు కొత్త ఫీల్డ్స్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫంక్షన్స్ యూస్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజువల్స్ క్రియేట్ చేయడమే. సో విజువల్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి పవర్ బిఐలో. ఎలాంటివి అంటే కార్డ్, ఇలాంటి విజువల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. డేటా ఫీల్డ్స్ని ఏదైతే సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి విజువల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు విజువల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న విజువల్స్ ఇవి. విజువల్స్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఫార్మేట్ చేయొచ్చు, కస్టమైజ్ చేయొచ్చు, థీమ్స్ యాడ్ చేయొచ్చు, కస్టమర్ విజువల్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫార్మేటింగ్ లైక్ టెక్స్ట్, సైజ్, టైటిల్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాష్ బోర్డ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, 2 or more విజువల్స్ని కలిపితే దాన్ని రిపోర్ట్స్ అంటాం. దాన్ని పబ్లిష్ చేసి పవర్ బిఐలో, ఐ మీన్ సర్వీస్లో డిఫరెంట్ రిపోర్ట్స్ నుంచి గ్యాదర్ చేసి ఒక డాష్ బోర్డ్ని క్రియేట్ చేయొచ్చు, వేర్ యూజర్ కెన్ డైరెక్ట్లీ వ్యూ దట్ డాష్ బోర్డ్ అనమాట. సో అది రెస్పాన్సివ్ ఉంటుంది, ఇంటరాక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ పబ్లిష్ చేయొచ్చు మీ రిపోర్ట్స్ని పవర్ బిఐకి డెస్క్టాప్ నుంచి. ఇది పవర్ బిఐ ప్రో లైసెన్స్తో మాత్రమే అవుతుంది, ఫ్రీ లైసెన్స్తో అవ్వదు, బికాస్ దే హ్యావ్ లిమిటెడ్ క్యాపబిలిటీస్ ఫర్ దట్. వర్క్ స్పేసెస్ క్రియేట్ చేయొచ్చు పవర్ బిఐ సర్వీస్లో, వేర్ యువర్ టీమ్ కెన్ కొలాబరేట్ అండ్ వర్క్ ఆన్ ద పర్టికులర్ రిపోర్ట్స్ అనమాట. సో షేరింగ్ చేయొచ్చు, కామెంటింగ్ చేయొచ్చు, మీరు కంట్రోల్ చేయొచ్చు యాక్సెస్, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి అన్న దాని మీద. మొబైల్ యాక్సెస్ కూడా ఉంటుంది, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు రిపోర్ట్స్ ఫోన్ నుంచి కూడా వ్యూ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ షేరింగ్ అండ్ కొలాబరేటింగ్. సో ఫైనల్గా అడ్వాన్స్ టాపిక్స్కి ఇంకా వెళ్ళాలి అనుకుంటే ఇవి మెజర్స్ అండ్ క్యాలిక్యులేషన్స్, మోడలింగ్, రిలేషన్షిప్స్, ఎంబెడెడ్ అనాలిటిక్స్ అండ్ ఏఐ మిషన్ లెర్నింగ్ చూడొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పవర్ బిఐ ఇంట్రొడక్షన్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్ పిక్చర్ కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో విల్ డెఫినెట్లీ రిప్లై టు కామెంట్స్ ఆన్ రిగార్డింగ్ ఎనీ డౌట్స్. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, దట్ మాకు సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కావాలి అంటే గుర్తుంది కదా, కామెంట్స్లో మనకు 200+ కావాలి. అలాగే లైక్స్ కూడా మంచిగా ఉండాలి. సపోర్టివ్గా ఉంటే మనం కొత్తగా వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.